భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 26% దిగుమతి టారిఫ్కు ప్రతీకార చర్యలు తీసుకునే ఆలోచన భారత ప్రభుత్వం చేయలేదని ఒక భారత ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వ్యాపార ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు సుంకం విధించడం కొంత మేర భారత్కు కలిసి వచ్చే అంశం. కారణం ఏంటి అంటే చాలా దేశాల కంటే అమెరికా భారత్ పైన విధించిన టారిఫ్స్ చాలా తక్కువ, దీనిని ఆసరా చేసుకుని మన వాణిజ్యము పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది. అమెరికా చైనా పైన 54% టారిఫ్స్ విధించింది. దీనిపై కోపంతో చైనా తిరిగి టారిఫ్స్ విధించింది. అందువల్లనే మొన్న ట్రంప్ చైనా వాళ్ళు తొందర పడ్డారు భయపడ్డారు అని మాట్లాడారు. ట్రంప్ టారిఫ్ ఆదేశంలో ఉన్న ఒక విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశీలించిందని పేర్కొన్నారు. ఆ విధానం ప్రకారం, ప్రత్యుత్పాదకత లేని వ్యాపార ఒప్పందాలను సరిచేసేందుకు గణనీయమైన చర్యలు తీసుకునే దేశాలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అమెరికాతో వ్యాపార ఒప్పందంపై చర్చలు ప్రారంభించిన మొదటి దేశాల్లో భారత్ ఒకటిగా ఉండటం వలన ఈ విషయంలో భారత్కు కొంత ప్రాధాన్యత ఉందని మరో అధికార ప్రతినిధి తెలిపారు. చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో పోలిస్తే భారత్కు ఈ పరిస్థితిలో మెరుగైన స్థితి ఉందని అన్నారు. ఈ దేశాలు ఇప్పటికే అమెరికా అధిక టారిఫ్ల బారిన పడ్డాయి. గ్లోబల్ మార్కెట్లను కుదిపేసిన ట్రంప్ టారిఫ్ ప్రకటన తర్వాత, చైనా ప్రతీకార చర్యను అనుసరించి యూరోపియన్ కమిషన్ యుఎస్ ఉత్పత్తులను అదనపు సుంకాలతో కొట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ, కౌంటర్ టారిఫ్లను తోసిపుచ్చడంలో తైవాన్ మరియు ఇండోనేషియా వంటి దేశాలతో భారత్ చేరింది. టారిఫ్లపై తమ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి 2025 ఆటమ్ అంటే శరదృతువు నాటికి మన భారత్లో ఆటమ్ అంటే శరదృతువు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అన్నమాట. అప్పటి వరకు ముందస్తు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారతదేశం మరియు యుఎస్ ఫిబ్రవరిలో అంగీకరించాయి. ఈ విషయానికి పైన ఇమెయిల్ చేసిన అభ్యర్థనకు భారత ప్రధాన మంత్రి కార్యాలయం వెంటనే స్పందించలేదు. $23 బిలియన్ విలువైన యుఎస్ దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. ట్రంప్పై గెలుపొందేందుకు మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో హై-ఎండ్ బైక్లు మరియు బోర్బన్లపై సుంకాలు తగ్గించడం మరియు యుఎస్ టెక్ దిగ్గజాలను ప్రభావితం చేసిన డిజిటల్ సేవలపై పన్ను తగ్గించడం వంటివి ఉన్నాయి. ట్రంప్ యొక్క సుంకాలు కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని 20 నుండి 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగలవు మరియు భారతదేశపు వజ్రాల పరిశ్రమను నిర్వీర్యం చేయగలవు. భారత్ యుఎస్కు చేస్తున్న ఎగుమతుల్లో వజ్రాలను మూడింట ఒక వంతుకు పైగా రవాణా చేస్తుంది, కాబట్టి మన వేలాది మంది ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తుంది. కాబట్టి మన దేశ నాయకులు తొందర పడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.